సో ఇప్పుడు అంతా ఓకే, ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ మీ పిల్లల కెరియరు, మీ కెరియర్, మీ మీ- మీ నేను కెరియర్. చెప్పాను కదా మంచి ఇది వస్తే చేశాను. ఇంకా అమ్మ, అన్నయ్య, చెల్లమ్మ, నా తల్లి, నా బుజ్జి అని పిలిచిన వాళ్ళందరూ ఎవరు లేరు. ఇంకా లేదు. సినిమా సినిమా ఇప్పుడు సినిమా శ్రీహరి గారి బ్రదర్స్ వాళ్ళతో ఎలా ఉన్నాయి రిలేషన్షిప్? ఓకేనా? ఇప్పుడు శ్రీధర్ వాళ్ళ అబ్బాయి కూడా రీసెంట్గా ఏదో హీరోగా చేశాడు ఒక సినిమాలో. వాడే వారం 3 రోజులు మన ఇంట్లోనే ఉన్నాడు. దొంగమంట మొన్న రాత్రి నేను వచ్చే రోజు ముందు రోజు మొన్న వచ్చాను ఊరెళ్ళి. వస్తున్నాను, దొంగమంటలు అందరూ కూర్చుని ఉన్నారు. అరే నేను ఉన్నాను, మొత్తం వీళ్ళు వెళ్ళిపోయారు. నేను టైర్డ్ అయిపోయాను. మీనాక్షి అమ్మన్ టెంపుల్కి వెళ్ళాను. ఏదో కళలో వస్తూనే ఉంటే అమ్మ అది నడవాలంటే చెప్పులు లేకుండా మెయిన్ నడవడం కష్టము. ఆ చెప్పులు లేకుండా దగ్గర ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 నిమిషాలు నడవాలండి గుడి లోపలికి వెళ్ళాలంటే. ఆ రోడ్ సరిగా లేదు, చిన్న చిన్న రాళ్ళు ఉంటుంది కదా, గుచ్చుతుంది. అది కూడా కొంచెం ఇది చేసే వెళ్ళాను. అక్కడ ఉంటారు కదా పక్కన, వాళ్ళు గుర్తుపెట్టలేదు. సడన్గా అనిపించింది. పెద్ద బాబుకి చెప్పాను, అమ్మ వంట కొట్టు మీనాక్షి అమ్మన్ టెంపుల్ టికెట్ బుక్ చేయండి అని. అది ఎప్పుడు వెళ్తే నేను ఫస్ట్ రోలో నేను వెళ్తాను, కొంచెం కాలుగిల్లు పెట్టుకోవడానికి దీనికి. ఆ ఫస్ట్ దొరికింది. ఈవినింగ్ ఫ్లైట్కి, మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్ళాను. వెళ్ళి స్ట్రైట్ ఎయిర్పోర్ట్లో నుంచి కార్ బుక్ చేసి పెట్టాడు ఇక్కడ. కార్ ఎక్కి టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ అక్కడే పోయంగానే తీసుకెళ్ళిపోయారు. కొంచెం అది తెలుసు కదా, అట్లా వెళ్ళాను. ఒక హాఫ్ అన్ అవర్లో అమ్మవారిని చూసుకున్నాను, శివుని చూసుకున్నాను. మొత్తం మంచి దర్శనం దగ్గర వెళ్ళి దర్శనం చేపిస్తాడు దేవుడి దగ్గర వెళ్ళి. నాకు తెలిసిన వాళ్ళ పేరు, మా పిల్లల పేరు, నాకు కావాల్సిన పేరు అందరు చెప్పి పూజ అది చేసుకున్నాను. మళ్ళీ వస్తూ డిన్నర్కి వచ్చి అది మంచి హోటల్ అంట, అది ఇడ్లీ అన్నీ చెప్పుకున్నాను. మళ్ళీ మా నాన్న పుట్టిన ఊరు దిండుకల్ అని ఉంది. మరి అక్కడి నుంచి అక్కడ వెళ్ళి అక్కడ మా నాన్నది కులదేవం ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి పూజ చేసుకుని మళ్ళీ అగైన్ బ్యాక్ టు మదురై. ఈవినింగ్ ఇది వచ్చేసాను. కరెక్ట్గా ముండలందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ మీ పిల్లలందరూ అయితే ఎలాంటి ఇది లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. పిల్లలు నేను పిల్లలకి చెప్పనండి, వీళ్ళతోటి మాట్లాడొద్దు వాళ్ళతోటి మాట్లాడొద్దు అని. ఇది మా మధ్యలో ఉంటే పెద్దవాళ్ళకి ఉండేది, మాది వేరే. అది పిల్లల మీద ఫోర్స్ చేసామనుకోండి, ఇప్పుడు రేపు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కలిసి ఉండాలి కదా, రిలేషన్షిప్ పోతుంది కదా. వాళ్ళకి ఏదో ఉంటుంది మైండ్లో, వాళ్ళు ఏదో చేసుకుంటారు. నాకు అది అట్లా లేదు, నా మనసులో ఏం లేదు. మొన్న కూడా బాబా వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదని చెప్పారు, వెళ్ళాను. నేను నైట్ ఇదే ఊరికి వెళ్ళి వచ్చాను. మా డ్రైవర్ వచ్చాడు, పాత డ్రైవర్ వచ్చి, తెలుసమ్మా అమ్మకి ఒంట్లో బాగాలేదంటే ఒక వారం హాస్పిటల్లో ఉండింది. నాకు నిజంగానే తెలియదు, ఉంటే నేను ఫస్ట్ వెళ్ళిపోయి ఉండేదని. అప్పుడు రాత్రి 9 గంటల నేను ఏదో గుడికి వెళ్ళేసి వస్తున్నా. ఇక్కడ ఒక దూరం గద్వాల దగ్గర ఒక గుడి ఉంది, అక్కడ టెంపుల్కి వెళ్ళేసి అట్లా అక్కడి నుంచి 15 కిలోమీటర్స్ ఒక చీరలని అమ్ముతారని చెప్పారు. మళ్ళీ చీరలని కొనుక్కొని వచ్చాను. వచ్చిన తర్వాత చెప్పాడు, అమ్మకు ఒంట్లో బాగాలేదంట, 3 రోజులు 4 రోజులు హాస్పిటల్లో ఉందంట అని చెప్పారు. లేట్ నైట్ అయిపోయింది. మళ్ళీ వాడిని అప్పుడు డ్రైవర్ లేదు, చెప్పాను నువ్వు రేపు రా, వెళ్ళి అమ్మని కలిసేసి వస్తామని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ సాయంకాలం 6 o'clock 7 o'clock వచ్చాడు వాడు. వస్తే వెళ్ళాను. బాగా పోయిన తర్వాత వెళ్ళాను, ఒకటి 2 సార్లు వెళ్ళినట్టు ఉన్నాను. అమ్మకి ఎప్పుడైతే ఒంట్లో బాగాలంటే ఒక 2-3 సార్లు వెళ్ళాను. దాని తర్వాత గ్యాప్ తర్వాత వెళ్ళింది. వెళ్తే తలుపు కొట్టాను, నేను చూసి అని అయిపోయింది. వెళ్ళి చూసాను ఎట్లా ఉందామంటే, కొంచెం ఫ్రూట్స్ కొన్ని తినకూడదు, అమ్మకి కొంచెం షుగర్ అది ఉంది, సో షీ కాంట్ హ్యావ్. సో దానికి తగినట్టు ఫ్రూట్స్ అది అన్నీ తీసుకొని వెళ్ళాను. వెళ్ళి కొంచెంసేపు మాట్లాడాను. మళ్ళీ అన్నింది. ఆఫ్టర్ 13 yearsలో మధ్యలో ఒక్కసారి ఈ మా ఫంక్షన్ ఏదో ఒకటి పెట్టారు, అప్పుడు ఒక్కసారి ఫోన్ చేసి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ షీ కాల్డ్ మీ అప్, చెప్పి రేపు వెళ్తున్నావు మా ఫంక్షన్కి అడిగింది. లేదమ్మా నేను బయట ఫంక్షన్ అటెండ్ చేయలేదు. అమ్మ వెళ్ళమ్మా, నన్ను తీసుకుని వెళ్ళమ్మా, నేను సినిమా వాళ్ళని చూసి చాలా రోజు అయిందమ్మా అంటే, లేదమ్మా నాకు పరిచయాలు కూడా లేదు, ఇప్పుడు అందరు కొత్త వాళ్ళు వచ్చేసారంటే నన్ను తీసుకుని వెళ్ళమ్మా, నేను కలవాలమ్మా సినిమా వాళ్ళని అని చెప్తే అమ్మాయి కోసం ఆ రోజు వెళ్ళాను ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. తర్వాత ఇది ఫోన్ చెప్పిన తర్వాత సడన్గా వెళ్ళాను. అని చూసింది, టీ కావాలమ్మా అని అడిగింది. వద్దామా అంటే మజ్జిగ ఇచ్చింది, మజ్జిగ తాగాను.
తర్వాత అమ్మ నాకు ముందంతా బాగా ఉన్నటప్పుడు ఏ ఫంక్షన్ అయినా సరే, ఇప్పుడు నాకేం చీర కొంటున్నానో వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం అదే కొంటాను, బాబాకి ఏం డ్రెస్ కొంటున్నానో మగవాళ్ళందరికీ అదే కొంటాను. సో ఎవ్రీ ఫంక్షన్స్ కూడా బాబా రిలీజ్ అప్పుడు కూడా ఏది కొంటే అందరికీ అదే కొంటాను. సో 13 years నుంచి నిజంగా ఏం కొని ఇవ్వలేదు నేను. బాబా పోయిన తర్వాత ఎవరు రాలేదు, ఎవరు రాలేదు, మా ఇంటికి ఎవరు రాలేదు. సో అందుకని నేను టచ్లో లేదు, ఎవరు టచ్లో లేదు. నేను ఫోన్ చేశాను, అవాయిడ్ చేశారు నన్ను, అవాయిడ్ చేశారు. నేను చేశాను ఎందుకంటే బాబా థర్డ్ డేనో 11th డేనో అది చేస్తాం కదా, మీరందరూ కూడా వచ్చి ఉండొచ్చేమో. అప్పుడు యాక్చువల్గా పిలవకూడదు, వాడే రావాలి. మరి టైం అయిపోతుంది, అందరు కూర్చున్నారు, అందరు భోజనంకి వెయిటింగ్. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. సరే చూసి సరే మొదలు పెట్టమని చెప్పాను. అందరూ భోజనం చేశారు. లాస్ట్కి వాళ్ళ అన్నయ్య వచ్చారు, వచ్చి భోజనం చేసి వెళ్ళారు. దానికి కూడా ఎవరు రాలేదు. అప్పుడు మనసు హర్ట్ అవుతుందా లేదా చెప్పండి. ఇన్ని సంవత్సరాలు నువ్వు శ్రీహరి ఉన్నటప్పుడు వచ్చి అంతది చేసుకొని ఆయన లేనటప్పుడు చూసి రాకుండా ఉంటే సరే నేను ఫోన్ చేయడం మానేశాను, క్లోజ్డ్. ఇది మాకు వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న మ్యాటర్. స్ట్రైట్గా చెప్తున్నాను. నాకు నేను 3 times ఇక్కడ అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఇటు సైడ్ ఒక రెండుసారి. ఇప్పుడు అంతా ఓకేనా? హెల్త్ అంతా ఓకే, ఫుల్. అదే 5 years అయింది మానేశాను. మానేసిన తర్వాత కొంచెం అది టక్కని వదలకొని డాక్టర్స్ చెప్పారు. అప్పుడు నా కొడుకే వాడు థ్యాంక్ గాడ్ వాడు బాబా